చేయడానికే ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి సంఘాన్ని ఎప్పటికప్పుడు మోసం చేయడానికి అపవాది ప్రయత్నం చేస్తూనే వస్తున్నాడు. ఎలా అంటే చూడండి, ఇప్పుడు నేను వస్తుంటే నేను నిన్న అక్కడికి వెళ్ళిన విషయాలన్నీ నాకు నేను క్లియర్గా తెలుసుకున్నాను. ఇక్కడ చర్చిని మీద దాడి చేసింది ఒక వర్గము, ఒక వర్గాన్ని కొట్టారు, హాస్పిటల్లో ఉన్నారు. నిన్న జరిగింది ఏంటి? ఆ కొట్టిన వాళ్ళే మళ్ళీ ఉల్టా భాషల మీద కేసులు పెట్టారు. ఎంతో తెలివి చూడండి. కాబట్టి అపవాది యొక్క కుతంత్రాలు ఎలా ఉంటాయి అనే విషయాన్ని మనకు అంటే వాళ్ళే తప్పు చేస్తారు, మళ్ళీ ఎదురుని తప్పుడు కింద చెప్పారు. కాబట్టి అపవాది ఎప్పటికప్పుడు మానవుల్ని మోసం చేస్తుంది అనే విషయాన్ని చాలా స్పష్టంగా మనము గమనించాలి. ఈ విషయంలో మెస్సయ్య మరి ఏ విధంగా ఉండాలో మనకి ఒక హెచ్చరిక చేశాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 16వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనం. మత్తయి 10:16 మెస్సయ్య చేసిన హెచ్చరిక. తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినప్పుడు నేను మిమ్మల్ని పంపుచున్నాను కనుక పాముల వలె వివేకులను పావుల వలె నిష్కపటులై ఉండుడి. కానీ మీరు జీవించే ఈ లోకము ఎలా ఉంటుంది? తోడేళ్ళు ఏం చేస్తాయి? మనల్ని పీడిస్తాయి, మనల్ని బాధిస్తాయి. అలాగే ఇంకేమన్నాడు? తోడేళ్ళు మధ్యకు గొర్రెలు పంపినట్లు. గొర్రెలు తోడేళ్ళ మధ్యకి వెళ్తే ఏముంది? ఇవాళ అదేగా జరుగుతుంది. భారతదేశంలో జరిగేది అదేగా. దేవుడు స్వార్థ పరిచయం చేసే వాళ్ళని, విశ్వాస జీవితంలో కొనసాగుతున్న వాళ్ళని ఈ తోడేళ్ళ వంటి వ్యక్తులు ఏం చేస్తారు? చంపేస్తారు, వాళ్ళు హింసిస్తున్నారు. కాబట్టి ఇలాంటి సంఘటనలు జరుగుతాయని 2000 సంవత్సరాల క్రితము మెస్సయ్య మనకి హెచ్చరిక చేశాడు. కాబట్టి మనం ఏం చేయాలి చెప్పండి? పాముల వలె. పాములు వివేకంగా ఉంటాయండి. ఎందుకని వివేకంగా ఉంటాయండి? పాము ఉండేకూడదు. ఏంటి వివేకం అంటే? కింద పాముకుంటే వెళ్తూ ఉంటాయి. కాబట్టి ఏ జంతువులైనా, మనుషులైనా, వెహికల్స్ అయినా వస్తున్నప్పుడు అవి చాలా జాగ్రత్తగా తమ హాని కలగకుండా ఎప్పటికప్పుడే తప్పించుకుని పోతూ ఉంటాయి. అలాగే మనం కూడా మరి లోక సంబంధముగా అపవాది యొక్క శోధనల్ని, అపవాది యొక్క కుతంత్రాలని, మోసాలని తప్పించుకునే జ్ఞానాన్ని కలిగి ఉండాలి. అంతేగాని గుడ్డిగా వెళ్ళిపోయి తనులు తింటూ తెలివైన వాళ్ళ లక్షణము కాదు. కాబట్టి మనము ఈ లోకంలో జీవించేటప్పుడు జ్ఞానాన్ని కలిగి ఉండాలి, అంతేగాని అవివేకంగా ప్రవర్తించకూడదు. అంటే కొన్ని దేవుడు వాక్యంలో చెప్పిన వాటిని బట్టి మనకి శోధనలు రాబోతున్నాయి, శ్రమలు రాబోతున్నాయి అని కొన్ని సూచనలు. వర్షం పడుతుంది అంటే ఎలా తెలుస్తుంది మనకి? మేఘాలను బట్టి, పక్షుల పొద్దులు బట్టి తెలుస్తుంది. అలాగే ఈ లోకంలో జరుగుతున్న సంఘటనలు బట్టి మనకి అర్థమవుతుంది. అప్పుడు మనం ఏం చేయాలి? వీ మస్ట్ బి వెరీ కేర్ఫుల్. దాని దగ్గర జాగ్రత్తలు తీసుకోవాలి. ఉదాహరణకి ఇప్పుడు అక్కడ మన ఉక్రెయిన్లో యుద్ధం జరుగుతున్నప్పుడు వాళ్ళు ఏం చేశాడు? బంకర్లోకి వెళ్ళిపోయి దాక్కుంటారు. కాబట్టి కొన్ని ఈ లోకంలో మనం జీవించేటప్పుడు దేవుడి బిడ్డలుగా జ్ఞానాన్ని కలిగి ఉండాలి. లోక సంబంధమైన జ్ఞానం ఉండాలి, దేవుడి ఆత్మీయ సంబంధమైన జ్ఞానం కూడా ఉండాలి. తర్వాత ఈ జ్ఞానం పాముల వలె ఎవరు వివేకం కలిగి ఉండాలి. ఏమిటది? పాముల వలె. ఆ పోలిక చూడండి. పాములకి అంటే పాములు ఎటువంటివి? ఎదుటి వాళ్ళకి కీడు చేస్తాయి. పాములు ఎదుటి వాళ్ళకి కీడు చేస్తాయి, కానీ వాళ్ళకి ఆపద రాకుండా చాలా వివేకాన్ని ప్రదర్శిస్తాయి. కాబట్టి అపవాదికి లక్షణాలు ఏంటి? ఇదే లక్షణాలు. ఈ అపవాది అంశాలు ఏం చేస్తారు? వాళ్ళకి కీడు తగలకుండా ఎదుటి వాడికి కీడు ఎట్లా కలగేయాలో బాగా తెలుసు. మనం ఈ లోకంలో మన దేశంలో అదే చూస్తున్నాం. వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు, కానీ ఎదుటి వాళ్ళకి కీడు కలగాలో. కాబట్టి
వాళ్ళకుండే చెడు లక్షణాలు మనకి ఉండకూడదు. నువ్వు జాగ్రత్తగా ఉండు. అక్కడ ఒక లక్షణం జాగ్రత్త ఉండడం కోసం హెచ్చరిక చేశాడు. అంతేగాని ఆ పాముకుండే చెడు లక్షణాలు మనము కలిగి ఉండకూడదు. తర్వాత రెండో అంశం ఏంటి? పావురం వలె. పావురం వలె అంటే ఏమన్నాడు? పావురం దేనికి సూచన? నిష్కాపట్యానికి, అంటే ఎటువంటి పాపము లేని స్థితి. తెలుగులో రెండింటికి ఒకే అక్షరం వస్తుంది. పాములు, పావురాలు. ఇంగ్లీష్లో స్నేక్స్ కలవదుగా. ఇక్కడ రెండు పాత్రలు వస్తాయి. అయితే ఇక్కడ ఈ పాముకి ఉండే లక్షణాన్ని అక్కడ సర్పెంట్ అపవాదిని మోసం చేసినట్టుగా మనం చూస్తున్నాం. ఆ మోసం చేసిన అపవాదికి ఉండే లక్షణం ఏంటి? తను కాపాడుకోవడం బాగా జాగ్రత్త ఉంటుంది. వివేచన బాగా ఉంటుంది. ఇబ్బందుల్లో పడకుండా చాలా జాగ్రత్తగా ఉంటుంది. కానీ దుర్మార్గం చేసేవాళ్ళు ఉండే ఒక గొప్ప లక్షణం ఏంటి? తన జాగ్రత్తలో చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు. ఎదుటివాడికి మాత్రము కీడు చేస్తూ ఉంటాడు. కాబట్టి అక్కడ మనం పాముల వివేచన కలిగి ఉండాలి, కానీ పాము లక్షణాలని ఇతర లక్షణాలను కలిగి ఉండకూడదు. రెండోది, అందుకని అక్కడ మెస్సయ్య అక్కడ పావురం వలె నిష్కాపట్యాన్ని కలిగి ఉండాలి, పాపం లేని వారిగా ఉండాలి అనే విషయాన్ని మనకి తెలియజేస్తాం. అంటే నీవు శోధనలు తప్పించుకునేటప్పుడు పాపంలో పడకూడదు అనే విషయాన్ని మనం బాగా గుర్తించాలి. కానీ ఏదో పని చేసేసి మనం తప్పించేసుకుందాము అనుకోకూడదు. మన ఎప్పుడు కూడా మన ప్రవర్తన పవిత్రముగానే ఉండాలి. కానీ పాముల వలె వివేకులుగా ఉండాలి. మోసం ఎడల మనము అంటే ఏంటి? ఇతరులు చేసే మోసాన్ని గ్రహించే జ్ఞానాన్ని కలిగి ఉండాలి. తర్వాత అవేర్ అండ్ బివేర్. అవేర్ అనే పదానికి ఇంగ్లీష్లో అవేర్ అంటే ఏంటి? రెండు అవేర్, బివేర్ మనకి సిమిలర్గా ఉంటాయి. అవేర్ అంటే దాని ముందుగానే తెలుసుకుని జాగ్రత్తగా ఉంటాయి. బివేర్ అంటే భద్రంగా ఉంటాయి. ఎప్పుడు కూడా భద్రంగా ఉండడానికి కావాల్సిన ఏర్పాట్లు, అంటే ఆపద వచ్చినప్పుడు దానికి తగిన ఏర్పాట్లు మనకు ఉన్నాయి కదా. కవచాలు ఎన్ని? 6 కవచాలు ఉంటాయి కదా. చెప్తారు ఎవరా? ఎఫ్సీలో మధ్యలో గుర్తున్నాయా? తలకి శిరస్త్రాణం, తర్వాత నడుముకి దట్టి, ఇక్కడ ముందు ఇక్కడ కవచము, కాళ్ళకి చెప్పులు, నడుముకి దట్టి, చేతిలో ఖడ్గము. ఇవన్నీ మనం కలిగి ఉండాలి. ఓకే. కాబట్టి ఆదికాండము 1వ అధ్యాయము 26 నుంచి 2వ అధ్యాయము 17 వరకు మనం ఇంతకు ముందే ధ్యానం చేసాం. ఆదికాండము 1వ అధ్యాయము 26 వచనంలో ఏముంది? అక్కడ నీవు ఈ భూమిని ఏలాలి అని దేవుడు ఆదాము అవ్వతో చెప్పిన విషయాన్ని మనం చూస్తాం. అక్కడి నుంచి చివరికి ఏమైంది? ఆ సృష్టి అంతా కూడా దేవుడు చేసి వీళ్ళకి అప్పచెప్పిన తర్వాత చివరికి ఏమైంది? వీళ్ళు పాపంలో పడిన విషయాన్ని మనం చూస్తున్నాం. ఈ 2వ అధ్యాయము 8-9 ఒకసారి ఏముందో చూడండి. 2వ అధ్యాయం 8-9 ఆదికాండం 2వ అధ్యాయము 8-9. నిర్మించిన నరుని దానిలో ఉంచను. మరియు దేవుడైన యెహోవా చూపున రమ్యమైనది ఆహారములకు మంచిదియునైన ప్రతి వృక్షం నా తోట మధ్యను, జీవవృక్షమును, మంచి చెడ్డల తెలియించు వృక్షమును నేల నుండి మొలిపించాను. కాబట్టి అక్కడ తోటని వేసి 2 రకాల వృక్షాలని, అక్కడ ఒకటి జీవవృక్షము, ఇంకోటి మంచి చెడులు ఇచ్చే వృక్షాన్ని దేవుడు ఏర్పాటు చేసిన విషయాన్ని మనము చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఈ ఆదికాండము 1వ అధ్యాయం 26 నుంచి 28లో మనం చూసినట్లయితే అక్కడ ఆదాము హవ్వల్ని సృష్టించిన తర్వాత తన పిల్లలతో నిత్యమైన సంబంధాన్ని కలిగి ఉండాలని దేవుడు ఆశించాడు. ఆదికాండం 1వ అధ్యాయము 26 నుంచి 28, 26 నుంచి 28 కనుక అక్కడ చూస్తే మీరు చూడండి, చల్లమవసరంలా. అక్కడ దేవుడి ఉద్దేశం ఏంటి? ఆ 26 నుంచి 28లో
వాళ్ళకి పూర్తి అధికారాన్ని ఇచ్చాడు. ఆ అధికారం ఇచ్చిన ఉద్దేశం ఏంటి? వారితో ఒక మంచి సంబంధాన్ని కలిగి ఉండాలి. అంటే వాళ్ళు ఎప్పటికప్పుడే దేవుని దగ్గర నుంచి జ్ఞానాన్ని పొంది ఈ భూమి మీద ఉండే సకల సృష్టిని పరిపాలించాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. కానీ ఇక్కడ వారికి నీతివంతమైన జ్ఞానాన్ని అనుగ్రహించాడు. ఈ భూమిని పరిపాలించాలని కోరాడు. వారు దేవుని స్వరూపంలో చేయబడ్డారు. కానీ అది జరుగుతుందా? కూడా జరగట్లేదు. ఇక్కడ వచ్చిన సమస్య ఏంటి? మోసపోయారు. చూడండి, హబక్కూకు 2వ అధ్యాయం 14వ వచనం. హబక్కూకు 2వ అధ్యాయము 14వ వచనం చూద్దాం. హబక్కూకు 2వ అధ్యాయం 14వ వచనం. ఏలైనగా సముద్రము జలములతో నిండి ఉన్నట్లు భూమి యెహోవా మహాత్మ్యమును గూర్చిన జ్ఞానముతో నిండి ఉన్నది. కాబట్టి ఇక్కడ సముద్రం నిండా నీళ్లు ఉంటాయి. సముద్రం నిండా నీళ్లు ఉంటాయి. భూమి మీద ఎవరుంటారు? మనుషులు మాత్రం ఉన్నారా? పక్షులు ఉన్నాయి, నీటిలో జలచరాలు ఉన్నాయి, వృక్షాలు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి. అంటే జీవించే పదార్థము లేకపోతే జీవచరాలు అనేవి ఉన్నాయి. వృక్షాలు, పక్షులు, నీటిలో తిరిగే చేపలు, జంతువులు, వీటన్నిటిలో జ్ఞానము ఉన్నదా లేదా? వాటన్నిటికీ జ్ఞానం. ఏ విధంగా జ్ఞానం ఉంది? జంతువులు ఏ కాలంలో ఏం చేయాలో వాటి జ్ఞానం చొప్పున అవి పనిచేస్తూనే ఉంటాయి. వాటితో ఎటువంటి ఇబ్బంది లేదు, పక్షులతో ఎటువంటి ఇబ్బంది లేదు, వృక్షాలతో ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ వాటిని ఆపరేట్ చేసే మానవునితోనే సమస్య. మానవుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు చెట్లు నరికి పడేస్తున్నాడు. ఇంబ్యాలెన్స్, ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ వచ్చేస్తుంది. కాబట్టి ఇక్కడ మనము దేవుని యొక్క సృష్టిలో జ్ఞానము ఉన్నది. ఆ జ్ఞానం ఎవరికి ఉండాలి? ముఖ్యంగా మానవునికి ఉండాలి. ఆ మానవుని యొక్క జ్ఞానము లోపించడం వల్ల ఏమైపోయింది? భూమి నాశనం అయిపోతుంది, సృష్టి నాశనం అయిపోతుంది, ప్రకృతి నాశనం అయిపోతుంది. కానీ భూమి యెహోవాను గురించిన మహాత్యము జ్ఞానం చేత నింపబడాలి. కానీ దేనితో నింపబడింది? వాళ్ళ మోసం చేత నింపబడింది, అబద్ధం చేత నింపబడింది. ఈ విషయాన్ని మనము గుర్తించాలి. లోకమంతా కూడా వాళ్ళ మోసం చేస్తేనే నువ్వు జీవిస్తామంటారు, అబద్ధం చెప్తేనే నువ్వు జీవిస్తామంటారు. ఆజ్ఞలు అక్కర్లేదు. కాబట్టి లోకము, ఈవెన్ మన బోధకులు కూడా అదే విషయాన్ని బోధించడం చాలా చాలా దురదృష్టకరమైన విషయం. చూడండి, ఆదికాండం 2వ అధ్యాయం 8-9 తర్వాత 2వ అధ్యాయము 8-9లో చదువుతున్నాం కదా. 16-17 చదవండి. 16-17. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును. అయితే మంచి చెడ్డలు తెలివించు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తినమన నిశ్చయంగా చచ్చడని నరునికి ఆజ్ఞాపించాడు. కాబట్టి ఇక్కడ దేవుడు తన ఆజ్ఞను పాటించాలని కోరుతున్నాడు. ఈ ఆజ్ఞ పాటించడం వల్ల ఏమవుతుంది? ఆజ్ఞ పాటించడం వల్ల ఏమవుతుంది? వాళ్ళు సంతోషంగా జీవిస్తారు, సమాధానంగా జీవిస్తారు, క్షేమకరంగా జీవిస్తారు. ఇవాడు ఆదాము హవ్వలు కష్టాలను ఎలా తెచ్చుకున్నారు? ఆజ్ఞాతిక్రమం వల్ల వాళ్ళ కష్టాలని తెచ్చుకున్నారు. ఆ సంతోషకరమైన జీవితం నుంచి కష్టాలను తెచ్చుకుని భూమిని సేద్యపరిచి ఆ ముళ్ళ పొదలన్నింటిని పెగిలించి నానా కష్టాలు పడవలసిన పరిస్థితిని ఆదాము హవ్వలు తెచ్చుకున్నారు. పోయి మనమేమన్నా మంచుకున్నామా? మనం ఉన్నామా? మనం కూడా అదే పని చేస్తున్నాం. ఆదాము హవ్వలు ఏ విధంగా కోరి కష్టాలను తెచ్చుకున్నారో మనము కూడా ఈ రోజున అదే పని చేస్తున్నాం. కాబట్టి 2వ అధ్యాయం 8లో ఏం చెప్తుంది? 2:8 చదవం ఒకసారి. దేవుడైన యెహోవా తూర్పున ఏడేరులో ఒక తోట వేసి దాన్ని నిర్మించిన నరుని దానిలో ఉంచాడు.
కాబట్టి ఆ మానవుని ఒక ప్రదేశంలో దేవుడు ఉంచాడు, పరిశుద్ధమైన స్థితిలో వాళ్ళు ఉంచాడు. కాబట్టి వాళ్ళు సృష్టికర్త పరిశుద్ధమైన సన్నిధిలో ఆశీర్వదించబడ్డారు. ఏ విధంగా ఆశీర్వదించబడ్డారు? చక్కగా నీళ్ళు వస్తున్నాయి, అక్కడ నది ఉంది, ఎటువంటి కష్టపడవలసిన అవసరం లేదు. అక్కడ అసలు వాళ్ళు నిత్యము జీవించే జీవవృక్ష ఫలం కూడా వాళ్ళకి అందుబాటులో ఉంది. కానీ అది తినకుండా వాళ్ళు ఏం చేశారు? మోసపోయి, అపవాది చేత మోసపోయి తినకూడని పండు తిన్నారు. కాబట్టి ఇక్కడ మనము వారు దేవుడి స్వరూపాన్ని కలిగి ఉన్నారు. ఏదైనా మనలో వాళ్ళు ఎలా ఉన్నారు? వాళ్ళ స్థితి, వాళ్ళకి బట్టలు లేవు, కానీ వాళ్ళు దేవుడి స్వరూపంలో మహిమా స్థితిలో ఉండటం వల్ల వాళ్ళు నగ్నముగా ఉన్న విషయం వాళ్ళకి తెలియదు. అంటే మనం ఒక విధంగా మనం చూస్తే మోషే గారు సీనాయి కొండ మీదకి వెళ్ళినప్పుడు ఆయన యొక్క దేవుని మహిమను చూశాడు. దేవుడి యొక్క స్వరూపాన్ని చూడలేదు. ఎందుకని? దేవుడు మహిమ స్వరూపి, ఆయన నుంచి మహిమ బయటికి వస్తూ ఉంటుంది. ఆ దేవుని మహిమలో 40 రోజులు ఉండి వచ్చిన తర్వాత ఆ కిందకు వస్తున్నప్పుడు మోషే గారు ఎలా ఉన్నాడు? ఆయన ముఖం ఎలా ఉంది? ఎలా ఉంది? ఎక్కడ ఉంది చెప్పు, ఎక్కడుందో చెప్పు. నిర్మాకాండం 24లో అక్కడ ఆయన మహిమతో నింపబడినట్లుగా మనము చూస్తాము. తర్వాత 34వ అధ్యాయంలో 30 వచ్చాం. 34-30 ఇశ్రాయేలీయులందరూ మోషేను చూచినప్పుడు అతని ముఖ చర్మము ప్రకాశించెను, కనుక వారు అతనికి సమీపింపవలెను. అంటే వాళ్ళు చూడలేని అంత విధంగా, అంటే సూర్యుడి తేజస్సులాగా ఆయన ముఖము ప్రకాశిస్తుంది. అంటే దేవుని యొక్క సన్నిధిలో ఆయన యొక్క శక్తి ప్రకాశము బయటికి వెదజల్లుతూ ఉంటుంది. అలా ఆయన సన్నిధిలో ఉన్న మోషే కూడా ఎలా ఉన్నాడు? ఆ శక్తిని పొందాడు, రేడియేషన్. కాబట్టి మనము దేవుని బిడ్డలుగా ఆ ఆదాము హవ్వలు అక్కడ వాళ్ళ స్థితి కూడా ఎలా ఉంది? పరిశుద్ధతను కలిగి ఉన్నారు. కానీ ఎప్పుడైతే వాళ్ళు ఆ పరిశుద్ధతను కోల్పోయారో వాళ్ళు మరి నగ్నత్వాన్ని గుర్తించారు. కాబట్టి వాళ్ళకి అక్కడ ఏ లోటు లేదు. దేవుని యొక్క కృపా కనికర ప్రేమ చేత ప్రతి అవసరత తీర్చబడింది. ఏదైనా మనలో ఆయన తీర్చిన ప్రతిదీ. కాబట్టి మనం దేవుని సన్నిధిలో మనం ఉంటే ఏం జరుగుతుంది? హీ విల్ ప్రొవైడ్ ఎవ్రీథింగ్ ఫర్ అస్. ఈరోజు కూడా మనము దేవుని బిడ్డలుగా పరిపూర్ణంగా ఆయన చిత్తాన్ని నెరవేరిస్తే ఏముంది? హీ విల్ ప్రొవైడ్ యూ ఎవ్రీథింగ్. నేను ఆ మాస్టర్ గారితో మేము వస్తూ కారులో మాట్లాడుకుంటూ వస్తే ఆయన తన సాక్ష్యాన్ని కొంచెం చెప్పలేదు. కొన్నిసార్లు నాకు నా పిల్లలకు ఆహారం కూడా లేదండి, మరి దేవుడు అద్భుతకరంగా మమ్మల్ని అనేక సార్లు పోషించాడు. నా సాక్ష్యం అది. ఒకప్పుడు నాకు పంజాబ్లో పనిచేసినప్పుడు ప్రొఫెసర్గా ఏ లోటు ఉండేది కాదు. అక్కడ చాలా హై లెవెల్లో ఉండేవాడిని. అనుకోకుండా ఇక్కడ రావడం, నేను చాలా కష్టాల్లో పడ్డాను అని తన సాక్ష్యాన్ని చెప్పడం జరిగింది. అయినా దేవుని సేవలో వాడబడుతున్నప్పుడు కొన్ని కష్టాలు వస్తాయి. వచ్చినప్పటికీ కూడా ఆయన బిడ్డల్ని ఆయన విడిచిపెట్టడం. కాబట్టి ఇక్కడ ఏదైనా వనంలో సకల ఆశీర్వాదాలు ఉన్నాయి. దేవుని సన్నిధిలో ఎటువంటి లేమి ఉండదు, ఎటువంటి కొరత ఉండదు. చూడండి, 1 తిమోతి
అధ్యాయము 6వ వచనం చూద్దాం. 1 తిమోతి 6వ అధ్యాయము 6వ వచనం. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. ఇక్కడ దీన్ని మనం అర్థం చేసుకోవాలి. మొదటిగా అక్కడ ఏమవుతుంది, దేవుడి సన్నిధిలో మనకి ఎటువంటి లోటు ఉండదని చెప్తున్నాం. ఇక్కడ 6వ అధ్యాయం 6వ వచనం ఏం చెప్తుంది? సంతుష్టి సహితమైన ఏమని చదవమ్మా ఇంగ్లీష్లో? But godliness with contentment is great gain. కంటెంట్మెంట్ ఈజ్ గ్రేట్. అంటే దేవుడి బిడ్డలకు ఏముండాలి? తృప్తి ఉండాలి. కనపడిందల్లా నాదే, మొత్తం ఆక్రమించేసుకుందాము అని పరిమితులు లేని ఆలోచన ఉండకూడదు. దేవుడు మనకి కొన్ని పరిమితులు పెట్టాడు. లిమిటేషన్స్ ఆర్ దేర్. నీకు దేవుడు ఏది ఇచ్చాడో దానితో నువ్వు ఏం చేయాలి? యు మస్ట్ బీ హ్యాపీ. సంతృష్టి కలిగి ఉండాలి. అంతేగాని 10,000 రూపాయల జీతం వచ్చినప్పుడు ఇంతేనా దేవా, 15,000 వస్తే ఇంతేనా దేవా, 20,000 వచ్చినప్పుడు ఇంతేనా దేవా, 50,000 వచ్చినప్పుడు ఇంతేనా దేవా. అంటే ఎంత వచ్చినా కానీ మనిషికి తృప్తి లేకపోతే ఆ జీవితము దేవుడికి ఇష్టపూర్వకంగా ఉండదు. దేవుడు ఎంత ఇచ్చినా మనం దాంతో తృప్తి కలిగి జీవించాలి ఈ లోకం. అంతేగాని నాకు ఇది కావాలి అది కావాలని చెప్పేసి మనం విచ్చలవిడిగా. అందుకనే మనం అక్కడ ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు రిస్ట్రిక్షన్స్ పెట్టాడు. ఏమని? ఇన్ని ఉన్నాయి, బట్ యూ షుడ్ నాట్ ఈట్ దిస్ ఫ్రూట్. నీకు ఏది ఇచ్చాను దాన్ని తిను. నీకు ఎంత జీతం ఉందో ఆ జీతంతో యూ ఎంజాయ్. అంతేగాని 1,00,000 రూపాయలు ప్రభా, నాకు పెద్ద పెద్ద బిల్డింగ్లు ఇచ్చేది ప్రభా, ఆయన ఇష్టమైతే ఇస్తాడు, లేకపోతే ఇప్పుడు లేని దాని గురించి ఆలోచించొద్దు. ఎందుకంటే ఈ లోకం మనకి శాశ్వతమైనది కాదు. ఒకనొక రోజున మనందరూ కూడా దేవునితో నిత్యము సహవాసం చేయాలని ఆయన ఉద్దేశం. నీకు కూడా అలాంటి కోరిక ఉంటే నువ్వేం చేయాలి? ఈ లోకంలో కొన్ని లోపాలు ఉంటాయి. పౌలు గారు ఏమన్నాడు? ఈ ముళ్ళు నన్ను తీసే ప్రభా అన్నాడు. ఈ ముళ్ళు అంటే మనలో ఉండే లోపాలు, మనలో ఉండే కొరతలు కదా, ముళ్ళలాగానే ఉంటాయి. కాబట్టి మనకు తృప్తి లేని జీవితం ఉండకూడదు. నీకు ఎంత ఇచ్చినా, ఈరోజు అన్నం లేకపోయినా దేవునికి స్తోత్రం చెప్పి నువ్వు జీవించే స్థితిలో ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తాడు? నీకు ఇంకా ఎక్కువ ఇస్తాడు. మరి అనేక మంది భక్తుల్ని ఆయన ఆశీర్వదించాడు. కాబట్టి ఈ లోకంలో మనము ఆదాము మరియు హవ్వలు గాడ్లీనెస్ విత్ కంటెంట్మెంట్, సంతుష్టి కలిగిన దైవత్వమును కలిగి ఉన్నారు. సంతుష్టి కలిగిన అంటే కంటెంట్మెంట్. అంటే కంటెంట్మెంట్ అంటే మీకు కాస్త సైన్స్ తెలిసినోడు కాబట్టి చెప్తున్నా. గ్లాసులో నీళ్ళు పోయి, గ్లాసులో మా విజయ్కి చెప్తున్నా, సైన్స్ చదివా? గ్లాసులో నీళ్ళు పోయి, ఉప్పు వేయి, 1 స్పూన్ ఉప్పు వేయి, ఏమవుతుంది? ఎంతగానో బాగా తెలుసు. 2వ స్పూన్ ఏమవుతుంది? కరిగింది అనమాట. 3వ స్పూన్ వేసిన తర్వాత ఏమవుతుంది? కొంత కలుగుతుంది, కొంత కరగదు. కంటెంట్మెంట్ అంటే చెప్తాను నీకు. అంటే ఆ నీరు ఎంత ఉప్పుని కరిగించగలదో అంతే కరిగిస్తుంది. దేవుడు నీకు ఎంత ఇచ్చాడో అంతతోనే సంతృప్తి కలిగి జీవించు. ఎక్కువ కోరుకుంటే ఏమవుతుంది? నువ్వు కరిగించలేదు. ఆ ఉప్పుని నీరు ఎలా కరిగించలేదు, నీకు అది సరిపడదు. ఆయనకి తెలుసు నీకు ఎంత ఇవ్వాలో, ఆయనకి తెలుసు. కాబట్టి నీకు ఇవ్వని దాని గురించి దేవ నాకు ఇచ్చేసి ఆడికి ఎంత ఇచ్చావు, ఆడికి ఎంత ఇచ్చావు, ఆడికి ఎంత ఇచ్చావు, నాకెందుకు ఇవ్వు అంటే నీకు అంతే బాగుంటున్నాడు ఆయన. కాబట్టి మనకి ఇచ్చిన దానితో తృప్తి కలిగి జీవిస్తే ఆయన ఏం చేస్తాడు? సొలొమోను ఏమడిగాడు? బంగారం అడిగాడు సొలొమోను? రాజ్యాధికారం అడిగాడా? కాబట్టి జ్ఞానము సొలొమోను వల్ల మన జ్ఞానాన్ని కలిగి ఉండాలి. కాబట్టి మెస్సయ్య శిష్యులు జ్ఞానాన్ని పొందారు. ఆ జ్ఞానంతో ఏదైనా సాధించవచ్చు. జ్ఞానం కలిగిన వాడు లోకాన్ని ఏళ్తాడు. యూ విల్ రూల్ దిస్ వరల్డ్.
కాబట్టి కంటెంట్మెంట్ అనే దాని గురించి చెప్తున్నాను నేను. కాబట్టి ఆదాము హవ్వలు ఆ ఏదైనా వనంలో మోసపోక ముందు వాళ్ళ స్థితి ఏంటి? దే లివ్డ్ విత్ గాడ్లీనెస్ అండ్ కంటెంట్మెంట్. అంటే నీవు దైవత్వాన్ని ఎప్పుడైతే కలిగి ఉంటావో మన హృదయం ఎలా ఉంటుంది? కోరికలు ఉండవు మనకి. దేవుడు నాకు ఉన్నాడు కదా. ఇప్పుడు మీ ఇంట్లో అన్నీ పెద్దవాళ్ళు చేస్తారు అనుకో, పిల్లలు కోరికలు ఉంటాయా? నాకు ఏది కావాలన్నా మా తల్లిదండ్రులు ఇస్తారు అనే నమ్మకం ఉంటుంది. ఆ నమ్మకం లేనప్పుడు ఏముంది? నమ్మకం లేనప్పుడు ఏముంది? తల్లిదండ్రుల మీద పిల్లలకి నమ్మకం లేనప్పుడు ఏముంది? వాళ్ళు అడుగుతూనే ఉంటారు. ఏమని మన ఆయన చేస్తాడో తేడా రేపిస్తాడో ఇవ్వడం ఇవాళ అడిగేస్తాం. కాబట్టి దేవుని మీద మనకి పరిపూర్ణ నమ్మకము ఉండాలి. ఆ నమ్మకాన్ని ఏమంటాము? విశ్వాసం అంటారు. కాబట్టి ఆదాము హవ్వలు మొదట్లో అలాంటి స్థితిలో ఉన్నారు. అందుచేత సృష్టికర్త ఎంతో ఆనందించాడు, వారిని దీవించాడు. ఆయన ఎప్పుడు ఆనందిస్తాడండి? దేవుడు ఎప్పుడు ఆనందిస్తాడు? మనం ఆయన మీద ఆధారపడి ఉండాలి. మన జ్ఞానం మీద, మన శక్తి మీద మనం ఎప్పుడు ఆధారపడకూడదు. కష్టపడాలి. దేవుడిచ్చిన ఆ శక్తిని, జ్ఞానాన్ని ఉపయోగించాలి. కానీ మన ప్రతి పని కూడా ఆయన చిత్తానికి అనుకూలంగా ఉందా లేదా? నా ఆలోచన దేవుని చిత్తానికి అనుకూలంగా ఉందా లేదా? నేను చేసే పని వాక్యానికి అనుకూలంగా ఉందా లేదా అని మనం ఆలోచించి దేవుడిని అడిగి ముందుకు వెళ్ళాలి. ప్రతిరోజు కూడా ప్రార్థన ఎందుకు చేయాలి? మనం ఈరోజు మనం చేయబోయే పనులన్నింటిలో ఆయన ఆశీర్వాదం మనకు కావాలి. ఆయన చిత్తానుకూలంగా మనం వెళితే ఆశీర్వాదము ఉంటుంది. మన ఇష్టానుసారంగా వెళితే ఆశీర్వాదము ఉండదు. కాబట్టి మనకి పనులు జరగట్లేదంటే అర్థం ఏంటి? మన ఇష్టానుసారంగా ఉంటాం. కాబట్టి ఆదాము హవ్వలు ఏమయ్యారు? మోసపోయారు. మనం కూడా చాలాసార్లు ఏం చేస్తాం? మోసపోయి దేవుడి చిత్తాన్ని మర్చిపోయి మన చిత్తానుసారంగా, మన ఇష్టానుసారంగా ఆలోచిస్తాం. కాబట్టి అలాంటి స్థితి నుంచి మనము మార్పు చెంది దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చేవాడిగా ముందుకు కొనసాగుదాము. అటు ధన్యతను దేవుడు మనకందరికీ అనుగ్రహించుగాక. నెక్స్ట్ మిగిలింది వచ్చే వరకు పూర్తి చేస్తాను. అప్పటి వరకు దేవుడు కదా కృపాహస్తం చేత మనల్ని కాపాడి సంరక్షించుగాక. ఆమె ఎంతేవాళ్ళు ఏంటి? 17. ఓకే, 17. ఓకే. అయితే పోయిన వారం మరి